నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు న్యూస్. ఈ రోజు అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఫలితాలు చూసుకున్నట్లయితే బీజేపీ ఆ మనకి ఈ ఎన్నికల ఫలితాల్లో చాలా చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది. గెలుపుకు చాలా అతి దగ్గరలో ఉంది. అండ్ అలానే ఆ పార్టీ చూసుకున్నట్లయితే చాలా హోరాహోరీగా నడిచినప్పటికీ సెకండ్ అంటే ప్రతిపక్ష పార్టీగా ఆప్ అయితే ఉండడం గమనిస్తున్నాము. కాంగ్రెస్ అయితే చిత్తుగా ఓడిపోయినట్టయితే మనకు తెలుస్తోంది. ఒకసారి ఇదే అంశం పైన మనతో చర్చలో పాల్గొనడానికి ఉన్నారు రమా విశ్వనాథ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే నమస్తే జీ. వెల్కమ్ టు రిధమ్ తెలుగు సార్. అండ్ ఈ రోజు అయితే ఎలక్షన్స్ ఫైనల్లీ రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ చివరి అంచుల వరకు వచ్చేసాము మనం. ఒకసారి మీరు చెప్పండి సార్, ఇది ఆ, అంటే దీని యొక్క ఫలితాల గురించి మీరు ఏమంటారు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి పోలింగ్ ఓటింగ్ హోరాహోరీగా జరిగాయి. అదే మాదిరిగా కౌంటింగ్ కూడా హోరాహోరీగానే ఫలితాలను ఇస్తూ వచ్చింది. అయితే చివరికి వచ్చేసరికి మనకు అర్థమైంది ఏంటంటే కనుక ఢిల్లీ ఓటరు దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీకి పట్టం కట్టాడు. దీనికి దారి తీసిన పరిస్థితుల్లో చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎన్నికల స్ట్రాటజీ తోటి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ తోటి ఎలక్షన్కి వచ్చాయి. అంటే అవును. ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆపు పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ ని చీల్చాలి అన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆపు విడిగా పోటీ చేసినట్లయితే ఉమ్, అప్పుడు ఏమవుతుంది, బీజేపీకి పడాల్సిన ఓట్లని ఉమ్, కాంగ్రెస్ పార్టీ చీల్చుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆపు పార్టీ సునాయాసంగా గెలిచేస్తుంది అని ఒక దూరపు కొండలు నునుపు అనే లెక్క వేసుకుని ఎన్నికలకు దిగారు. ఉమ్, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జిత్తుల మారితనాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే జిత్తుల మారితనాన్ని ఉపయోగించింది. ఎందుకంటే అవును. కొంతకాలంగా ఇండియా కూటమి లోపల పరిస్థితులు చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి నెగ్గేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే కనుక ఇండియా కూటమిలో రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి ఆప్ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉమ్, అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి అభ్యర్థికి లేదా ఇండియా కూటమి నాయకుడిగాను ఎదగాలని ఒక దూరపు ఆశలతో పరిగెడుతున్నారు. ఉమ్, సో దాన్ని బ్రేక్ చేయాలి అన్నట్లయితే ఢిల్లీ అసెంబ్లీ వేదికగానే అరవింద్ కేజ్రీవాల్ మట్టి కనిపించినట్లయితే భవిష్యత్తులో పోటీకి రాకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కుట్ర చేసుకుని ఉంటుందని ఒక అంచనా ఉంది. అవును. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆప్ తన స్వలాభం కోసం ఒక రకమైన ఎత్తుగడేస్తే ఉమ్. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం ఒక రకమైన ఎత్తుగడేసుకుని మొత్తానికి ఢిల్లీలో రెండు పార్టీలు కలిసి అయితే మాత్రం మునిగే. అవును. మరోవైపు ఢిల్లీ మధ్య తరగతి ఓటర్ల సంఖ్య ఎక్కువ. అంటే ఎక్కువగా కూడా ప్రజానీకం చదువుకున్న వాళ్ళు, ఉమ్, అర్బన్ ఓటింగ్ ఉంది కాబట్టి ఈ అర్బన్ ఓటింగ్ కొంతకాలంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ సుపరిపాలన దిశగా కేంద్ర ప్రభుత్వం వెళ్తోంది కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళడమే సేఫ్ అనేటువంటి మోడల్ తోటి వాళ్ళు వచ్చారు. అందుకోసమే మెజారిటీ సీట్లని ఇప్పుడు బీజేపీ కూటమికి అప్పగించడం అనేటువంటిది చూస్తున్నాం మనం. అవును సార్, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉండడం వల్ల మోస్ట్లీ బీజేపీకే, అంటే మన నరేంద్ర మోడీ గారికే ఎక్కువ పట్టం కట్టడం అనేది జరిగింది అని అంటారా? అంటే ఇది మంచి పాయింట్ ఇది. ఉమ్, ఎందుకంటే కనుక మిడిల్ క్లాస్ పీపుల్ ఎస్పెషల్లీ కూడా అర్బన్ ఓటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇటువైపు మొగ్గు చూపింది. రెండవది మనం గమనించాల్సింది ఏంటంటే కనుక ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఉమ్, మహిళా ఓటర్లు ప్రభావం చూపించారు. మహిళా ఓటర్లు ఈసారి ఎక్కువగా ఉన్నటువంటి బూత్లు లేదా ప్రాంతాలు పరిశీలించినట్లయితే అక్కడ ఉమ్, భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. దీనికి కారణాలను చూసుకున్నట్లయితే కనుక కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఉమ్, అర్బన్ పీపుల్ కి నచ్చాయి. దీనికి తోడుగా మొన్నటి బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన వరాలు ఏవైతే ఉన్నాయో ఉమ్. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడము, కరెక్ట్ అదే సార్. మాదిరిగా సంపాదించేటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయము, ఉమ్, దేశానికి ఈ గ్రోత్ ఇంజిన్ అనేది చాలా అవసరం అన్న ధారణతోటి ప్రాక్టికల్ గా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి దానికి మద్దతుగా ఇప్పుడు ఢిల్లీ ఓటర్లు నిలిచారని చెప్పేసి మనం అనుకోవచ్చమ్మా. అవును. సో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అంటారు సార్? రీసెంట్ గా చూసుకుంటే ఆ రీసెంట్ గా పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా బీజేపీ ప్రభావమే ఎక్కువగా ఉన్నట్టు, బీజేపీ గెలిచిన అంశాన్ని కూడా మనమైతే చూస్తున్నాము. సో వాళ్ళ ప్రభావం ఏమైనా మన ఢిల్లీ ఎలక్షన్స్ పైన పడిందంటారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే కనుక దీని ప్రభావం ముందు ఎలా ఉంది వెనక ఎలా ఉంది అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. అవును. ఎందుకంటే కనుక
మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా ప్రభుత్వము బొటాబొటి మెజార్టీ తోటి గట్టెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ కూడా బీజేపీ టోటల్ గా ఎంపీ సీట్లను కోల్పోవడం, తగ్గించుకోవడం జరిగింది. ముఖ్యంగా అయోధ్య లాంటి ప్రాంతంలో కూడా బీజేపీ ఓడిపోవడం చాలా మందిని కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితుల నుంచి ఒక్కసారిగా బయటపడుతూను బీజేపీ బలమైనటువంటి ఆధిక్యాన్ని, స్వింగ్ ని కూడా ఇక్కడ మనం ప్రదర్శించడం చూసాం. అదే మాదిరిగా ఉత్తరప్రదేశ్ లోపల జరిగినటువంటి ఇంటర్నల్ ఉప ఎన్నిక ఫలితాలను కూడా మనం ఈరోజు చూసుకున్నట్లయితే అది ప్రభావవంతంగా బీజేపీ వైపు మొగ్గు చూపడం కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే గడిచిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిసి పోటీ చేసినట్లయితే ఓడిపోతున్నాము అనేటువంటి నింద వేసినప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీ రెండు కూడా విడివిడిగా పోటీ చేసినప్పటికీ కూడా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. అంటే దీన్ని బట్టి ఆ కారణాలు తప్పు. దేశ ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనేటువంటిది ఈ ఎన్నికల్లో మనకి రుజువైంది. ఇక మీ క్వశ్చన్ లో రెండో పార్ట్ కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే కనుక దీని ప్రభావం రాకుండా ఎలా పడుతుంది అనేది. ఇప్పుడు దగ్గరలో చూసుకుంటే బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు వస్తున్నాయి. ఈ రెండు కూడా దేశ జనాభాలో ఎక్కువ జనాభా మరియు ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. సో అక్కడ బీజేపీ కూటమి ముందుకు దూసుకుపోవడానికి ఇది ఒక మార్గం ప్రకటించింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది, తాము ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆ పార్టీకి అర్థమైపోయింది. అదే మాదిరిగా ఇతర పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం అర్థమైపోయిన తర్వాత ఇండియా కూటమిలో నిలిచి ఇండియా కూటమి తరపున కలిసికట్టుగా కొట్లాడేటువంటి పరిస్థితులు, అవకాశాలు తగ్గిపోతాయి. అదే జరిగినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ప్రాంతీయ పార్టీల కింద, అంటే ఉదాహరణకి బీహార్ లో చూసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని జనతాదళ పార్టీ కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ, బిఎస్పీ పార్టీ వంటి పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా తమ దారి చూసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అటువంటి అప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే కనుక త్వరలో వస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలైనటువంటి బీహార్ కావచ్చు లేదా ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి, ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపేటువంటి అవకాశం, అదే గెలుపు బాట పడేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అవును సార్. సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూసుకున్న ఎన్నికలు ఏవైతే జరిగినాయో పక్క రాష్ట్రాల ఎన్నికలే కావచ్చు, ఈ రోజు మనం చూసుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, 70 స్థానాలకు గాను ఆల్మోస్ట్ 47 to 48 స్థానాలు అయితే బీజేపీ గెలుచుకోవడం జరిగింది. అండ్ అలానే కాంగ్రెస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 23 స్థానాలకి ఆప్ పార్టీ చూసుకున్నట్లయితే 23 స్థానాలకు అయితే పరిమితమైంది. ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్. దీని ప్రభావం ఏమై ఉంటుందంటారు? అంటే మన తెలంగాణ స్టేట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిది కొంచెం ఏదైనా ప్రభావం ఉందంటారా? దీన్ని బట్టి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ప్రజల ప్రభావం ఏమైనా పడిందా, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రభావం ఏమైనా పడిందా అంటారా సార్? ఇది కూడా మంచి పాయింట్. దీన్ని కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. ఎన్డీఏ కూటమి తరపున ఇటు తెలంగాణ, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బీజేపీ మరియు మిత్రపక్షాల నాయకులు కూడా ప్రచారం చేసి రావడం జరిగింది. సో ఈ రెండు ప్రతినిధులు అక్కడికి వెళ్లి ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏంటంటే కనుక తమ మాతృకా పార్టీ గట్టిగా గెలవాలి, ఢిల్లీలో గెలిచినట్లయితే కనుక రాగల రోజుల్లో జాతీయ రాజకీయాలని ప్రభావం చూపిస్తాయి అన్న దూరదృష్టితోటి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కనుక ఢిల్లీ ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ఇక్కడ ఢిల్లీ ప్రజల యొక్క మనం గమనించినట్లయితే చదువుకున్న ఓటర్లు, ఓటర్లు వాళ్ళు, అటువంటి చదువుకున్న ఓటర్లు, నగర ఓటర్లు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం అనేటువంటిది గమనించినట్లయితే కనుక దీనికి చాలా ప్రభావం ఉంటుంది. అంటే రాగల రోజుల్లో అర్బన్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతోంది. చదువుకున్న ఓటర్లు, చదువుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి మాటని మనం గమనించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కనుక రాగల రోజుల్లో, అంటే ఇతర రాష్ట్రాలు కావచ్చు లేదా ఇతర ప్రాంతాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చతికిల పడుతుంది, కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు పెద్దగా లేవనేటువంటి మాటని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే
తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎన్డీఏ కూటమి లేదా బీజేపీ నాయకత్వంలోని శ్రేణులు గట్టిగా బలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాగల రోజుల్లో మనకి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అటువంటప్పుడు ఇక్కడ నగరపాలక సంస్థలు అలాగే పట్టణ మున్సిపల్ సంస్థలు కూడా ఎన్నికలకు వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అర్బన్ ఓటింగ్ కూడా రియలైజ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని ప్రభావంతో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవచ్చు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే అక్కడ ఎన్డీఏ కూటమి చాలా జోరు మీద ఉంది. ప్రతిపక్ష వైసీపీ ఏమాత్రం కనిపించడం లేదు. ఇక ముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అదే జోరుని ప్రదర్శించవచ్చు. అవును సార్. సార్ అయితే ఈ పర్టికులర్ పాయింట్ లో ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఫలితాల నేపథ్యంలో మనకు కనిపిస్తోంది బీజేపీకే పట్టం కట్టారు ప్రజలందరూ అని చెప్పేసి. ఎందుకని అంటారు? ఇన్ని సంవత్సరాలుగా ఆప్ పార్టీ ఏదైతే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ హయాంలో నడుస్తున్న టైంలో ఆయన మీద చాలా కేసులు రావడం కానివ్వండి, లేకపోతే ఆయన యొక్క ఆ పరిపాలన నచ్చకపోవడం వల్ల కానివ్వండి, ప్రజలు విసిగిపోయారు అంటే విసుగు చెందారు అని అనుకోవాలా? ఏ రకంగా దీన్ని చూడాలంటారు సార్? అయితే గత 2-3 ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకి స్థానికమైనటువంటి కొన్ని పరిస్థితులు మనం కారణంగా భావించవచ్చు. అసలు మొట్టమొదట ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు ఆ టైంలో చూసుకున్నట్లయితే అన్నా హజారే గారు, కిరణ్ బేడి వంటి వారు సామాజికంగా అలాగే ప్రజాపరంగా కూడా అత్యంత నీతిమంతులందరూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తిగా వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చూపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సో అవినీతికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. దాని తర్వాత కాలంలో చూసినట్లయితే కనుక మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకునేటట్లుగా కొన్ని చర్యలు తీసుకోవడం, అంటే ఎస్పెషల్లీ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ విద్యాలయాలు, స్కూల్స్ ని ఆయన మెరుగుపరచడం వల్ల, స్థానిక అంశాలని ఎక్కువగా ప్రభావితం చూపించడం వల్ల ఆయన ఢిల్లీ ప్రజల యొక్క మనసుని చూరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు జాతీయ పార్టీలు అవడం వల్ల గడిచిన 2 ఎలక్షన్స్ లో ఈ 2 పార్టీలు కూడా జాతీయ అంశాలను ఎక్కువగా చూపించి ప్రచారానికి వెళ్లడంతో బోర్ల పడ్డాయి. కానీ దాన్ని తెలుసుకున్న తర్వాత ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాన్ని మార్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ స్టైల్లోనే ఇక్కడ ఢిల్లీ ప్రజలకు కావాల్సింది ఢిల్లీ ప్రజల అవసరాలు కాబట్టి మేము ఆ అవసరాలు తీరుస్తాము, డబుల్ ఇంజన్ సర్కార్ని మనం ఎన్నుకొందాము, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవండి, అదే బాటలో మా పార్టీని గెలిపించండి అని కమల్నాథులు ముందుకు వెళ్లారు. దీనిని గమనించినటువంటి ఢిల్లీ ఓటర్లు కూడా మనస్ఫూర్తిగా కమలం పార్టీని ఆశీర్వదించి ఓట్లేశారని అనుకోవచ్చు. ఇప్పుడు అవును సార్. సార్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ప్రియాంక గాంధీ గారు అయితే మీడియా ముందుకు రావడం జరిగింది. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే ప్రజలు మేబీ మార్పు కోరుకుంటున్నట్టున్నారు, ప్రజలు ఫెడప్ ఆఫ్ దిస్ పరిపాలన అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అలానే మనం కూడా ప్రజల తీర్పును అంగీకరించాలి, ప్రజల్లో మేము ఇంకా ఎక్కువ కష్టపడాలి, కృషి చేయాల్సిందే అని చెప్పేసి అయితే చెప్పారు. దీన్ని ఎలా చూద్దామంటారు? ఆ ప్రియాంక గాంధీ చెప్పిన మాట వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే కనుక ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా కోకటి వేళ్లతో పెకలించి దూరంగా విసిరేశారు. సో ఇంకా ఎక్కువ కష్టపడాలనేటువంటిది ఆవిడ పార్టీ శ్రేణులకి ఇచ్చిన సందేశంగా మనం భావించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి మాట ఎప్పుడైతే వినిపిస్తోందో కుటుంబ పార్టీ కిందే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే కూడా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు లేవు, అందువల్లే చతికిలు పడుతోందని కూడా చెప్తున్నటువంటి తరుణంలో ప్రియాంక గాంధీ ఏదైతే కామెంట్స్ చేశారో అవి ఆ పార్టీ శ్రేణులకి బాగా వర్తిస్తాయని అనుకోవచ్చు. వాళ్ళ కోసమనే అనుకోవాలి సార్. అవును, ఈ టైంలో ఏంటంటే కేజ్రీవాల్ గారు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేస్తాము అంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు ఓటమి అయితే అవడం అయితే జరిగింది కాబట్టి గెలుపు అనేది ఖచ్చితంగా బీజేపీకే వచ్చింది. సో కేజ్రీవాల్ గారు చెప్పింది అంటే ఖచ్చితమైన ప్రతిపక్షంగా మేమైతే ఉంటాము, సేమ్ ప్రజలు మార్పునైతే కోరుకుంటారని చెప్పేసి చెప్పారు. ఆయన కూడా దానిపైన ఏమంటారు సార్? అయితే ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా మరొక ఆప్షన్ లేదు ప్రస్తుతం. ఎందుకంటే కనుక ఆయన జాతీయ రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే కనుక ఇక్కడ ఢిల్లీలో నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. ఒక అంచనా ప్రకారం పంజాబ్ లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే మాదిరిగా ఆపును అంటిపెట్టుకుని ఉంటుంది అనేటువంటి ఆశలు కూడా తక్కువగానే ఉన్నాయి. రేపు పొద్దుట పంజాబ్ లో ఏదైనా ముస్లిం పుట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఆప్ నుంచి విడిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కానీ రాహుల్ గాంధీ కానీ ఈ దేశ ప్రయోజనాలను పట్టించుకోవటం లేదు, జాతీయ దృష్ట్యా విశాల ప్రయోజనాలు పట్టించుకోవటం లేదని ప్రజలకు అర్థమైపోయినటువంటి తరుణంలో ఆ ఇద్దరు నాయకుల వెంట ఎందుకు ఉండాలనేటువంటి ఆలోచన ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని గమనించుకునే మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాము, ఢిల్లీ నడిపెట్టుకుని మేము రాజకీయాలు చేస్తామని చెప్పేసి కేజ్రీవాల్ అన్నారని మనం అనుకోవచ్చు. అవును సార్, ఇప్పుడు అయితే మన బీజేపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లైక్ రియాక్ట్ అవ్వడం మనం చూసాము, నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం చూసాము. అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎక్కడ చూసినా సరే బీజేపీ హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి అని చెప్పడం అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు. అమిత్ షా గారు కూడా రీసెంట్ గా ట్వీట్ చేయడం అయితే మనం చూసాం. అయితే దీని ప్రభావం అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమన్నా పడింది అని అంటారు? ఎందుకంటే ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా బీజేపీ అనేది గెలవడం అయితే జరిగింది ఆల్మోస్ట్ సిమిలర్ గా. సో అలానే ఆయన ప్రభావం ఏమన్నా పడింది అని మీరు అంటారా? అయితే ఢిల్లీ లాంటి చోట మన తెలుగు రాష్ట్రాల నాయకుల యొక్క ప్రభావాన్ని మనం ఏం చేయాలంటే పరోక్షంగా మాత్రం అంచనా వేసుకోవాలి. అంటే ఢిల్లీలో కొన్ని పాకెట్స్ లో తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనేది సుస్పష్టం. అంతేకాకుండా సౌత్ ఇండియా పీపుల్, దక్షిణాది పీపుల్ కూడా, ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని సుస్పష్టం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కాకుండా దక్షిణాది ప్రజలకు కూడా ఇష్టమైనటువంటి హీరోగా, నాయకుడిగా ఉన్నారు. అటువంటి అప్పుడు ఏమవుతుందన్నట్లయితే కనుక రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో తెలుగువారి ఓటు బ్యాంకు లేదా దక్షిణాది ఓటు బ్యాంకుని ప్రభావితం చేయడంలో, బీజేపీ వైపు మళ్లించడంలో ఆయన పాత్ర ఉంటుందని మాత్రం మనం అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో అది పనిచేస్తుందని మాత్రం అనుకోవడానికి లేదు. పూర్తి స్థాయిలో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ లో ఇది కూడా ఒకటని మనం భావించవచ్చు. సార్ మొత్తానికి అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఖచ్చితమైన గెలుపు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో డే ఎండ్ అయ్యేసరికి బీజేపీకి అయితే గెలుపు వచ్చేసిందని అనుకోవాలి. సంబరాలు చేసుకోవడం చూస్తున్నాము, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి సంబరాలు చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా అంటారు. అలానే కాంగ్రెస్ వాళ్ళకైతే మరొకసారి గట్టి దెబ్బ తగిలిందని అనుకోవాలి. ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ కానివ్వండి, రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా సో గట్టి దెబ్బ తగిలిందనే, చతికిల పడిపోయారని అయితే మనం భావించవచ్చు సార్. సో ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ కోసం కానివ్వండి, మరొకసారి ఇంకా చర్చలో పాల్గొనడానికి మీరు మళ్ళీ మన నిజం తెలుగుతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ రమా విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిధమ్ తెలుగు ఛానల్. ధన్యవాదాలు జీ, నమస్తే. థ్యాంక్ యూ సార్.